హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఉజ్జాయిని ఆలయంలో ఘోర ప్రమాదం, పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏం జరిగింది ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. జ్యోతిర్లింగ క్షేత్రంలో ఒక్కటైన మధ్యప్రదేశ్లోనే ఉజ్జాయిని మహాకాళేశ్వర్ ఆలయంలో నేడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 13 మంది గాయపడినట్లు తెలుస్తుంది. హోలీ పర్వదినం సందర్భంగా ప్రధాన గోపురం కింద ఉన్న గర్భగృహంలో భస్మహారతి కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఆలయంలో స్వామికి గులాన్ సమర్పిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ కార్యక్రమంలో అక్కడ ఉన్న ఓ వస్త్రం వంటిది అంటుకొని పూజారులు భక్తులపై పడింది. ఈ విషయాన్ని ఆలయ పూజారి ఆశీష్ కూడా ధృవీకరించారు. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది గాయపడడంతో వారిని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు కలెక్టర్ నిరంజన్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. వీరిలో 6గురు పరిస్థితి సీరియస్గా ఉండడంతో ఇందౌర్ తీసుకెళ్లారు. బాధితుల్లో ఆలయ ప్రధాన పూజారి సంజయ్ గౌర్ కూడా ఉన్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలో హోలీ వేడుకలు జరుగుతున్నాయి. ఇకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుమార్తె తృప్తిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో వారు ఉన్నారు.